కస 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 కట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎన్ని రోజుకు 1000-2000 చేయగలం, అందుకని ఎక్కువ చేయలేం కదా. దానికి కూడా 100 మంది వర్కర్లు ఉన్నారు. అయినా సరే టైం అవట్ల. కస్టమర్లు ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తున్నారు. ఒక గంట లేట్ అయితే ఎంత గొడవ చేస్తుందో తెలుసా? అబ్బా ఏమైపోయింది సార్ డెలివరీ, ఏమైపోయింది సార్ డెలివరీ అని 100 సార్లు అడుగుతారు. ఇది దేనికో తెలుసా? ఇలాంటి ఫ్లాగ్స్ కోసం. రియల్ ఎస్టేట్ వెంచర్లు రాత్రి ఓకే అయిపోతాయి. పొద్దున్నే వచ్చి ఫోన్ చేసి సార్ రేపు పొద్దున కల్లా ఒక 500 ఫ్లాగులు కావాలి, 1000 ఫ్లాగులు కావాలి. అప్పుడు నైట్ డ్యూటీలు స్టార్ట్ అవుతాయి మా దగ్గర. స్టార్ట్ అయ్యి ఆ ప్రింటింగ్ చేసి, డిజైన్ చేసి, స్టిచ్చింగ్ చేసి ఇలా ఇవ్వాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. అయినా సరే మేము చేస్తున్నాం. అయినా ఒక గంట కూడా ఆలైపోతున్నాం. సార్ వెంచర్ ఓపెనింగ్ ఉంది, ఎమ్మెల్యే వస్తున్నారు, ఎంపీ వస్తున్నారు, ఇలా చెప్తూ ఉంటారు. అయినా సరే మేము మేనేజ్ చేస్తున్నాం. మీ వెంచర్లో కూడా ఇలాంటి ఫ్లాగులు పెట్టుకోండి, మీ పబ్లిసిటీ పెంచుకోండి. ఇది కూడా ఇవి వెంచర్లో ఇలాంటి ఏం లేకపోతే ఏమో తెలుసా? కస్టమర్ వచ్చిన తర్వాత అయ్యో భగవంతుడు ఎందుకు వచ్చారు ఇక్కడ అనుకుంటారు. అక్కడ ఏం ఉండదు కదా, ఒట్టి నేలే కదా. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ జర్నీ చేసి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి వస్తే వెంచర్లో ఏమీ కనబడపోతే ఉట్టిగా వెళ్ళిపోతారు. అలా కాకుండా మీ వెంచర్ సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇలాంటి ఫ్లాగులు తీసుకోండి. కానీ మాకు టైం ఇవ్వండి. అట్లీస్ట్ ఒక 4-5 రోజులు టైం ఇస్తే మీకు అద్భుతంగా వర్క్ చేయిస్తాం. పొద్దున్నే వెంచర్ ఓపెన్ అవుతుంది, రాత్రి ఫ్లాగులు కావాలంటే కావాలన్నమాట. అదేవిధంగా వెంచర్కి సంబంధించి మనం కట్అవుట్స్ కానీ, బోర్డులు, హోర్డింగ్లు, ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉండే అరేంజ్మెంట్స్ ఇవన్నీ మనం చేస్తాం. ఈ ఫ్లాగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 2-3 కిలోమీటర్ల నుంచి కిలోమీటర్కి కనీసం 20-30 చప్పుడు కనిపిస్తే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే వీళ్ళ వెంచర్ ఉంది నమ్మొచ్చు అని. ఏమీ లేకుండా ఒట్టి నేల దగ్గర చూపిస్తే అది మీదో కాదో ఎవరికి అర్థం కాదు. అలా కాకుండా ఉండాలంటే ఒక నమ్మకాన్ని మీకు క్రియేట్ చేస్తుంది, కస్టమర్కి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఫ్లాగ్స్ మాత్రం కిలోమీటర్కి కనీసం 20, 30, 50 పెట్టాలి. అలా ఒక 10 కిలోమీటర్ నుంచి కనిపిస్తూ ఉంటే మంచి సక్సెస్ అవుద్ది. అలాగే వెంచర్లోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా కనిపించాలి. ఇవన్నీ మీకు పబ్లిసిటీకి, సేల్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్ద ఏనుగును కొని చిన్న తాడు కొనలేదంట, అలా చేయకపోకండి. అంత పెద్ద వెంచర్ వేసిన తర్వాత ఇంత చిన్న బ్యానర్ కోసం ఆలోచిస్తే ఎట్లా? మీకు సేల్స్ రావాలంటే ఇదే ఉండాలి. పెద్ద పెద్ద ఐపీఎల్లో కూడా ఫ్లాగులతోనే చేస్తారు తెలుసా? ఆ గ్రౌండ్లో చూస్తే ఏముండదు కదా. ఐపీఎల్ ఎందుకు